ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రేజీ శ్రీను వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసిన. సో ఇదైతే ఏం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో యూట్యూబ్కు నాకు కొంచెం మైక్ లెక్క కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల నేనైతే ఈరోజు అయితే మైక్ బుక్ చేయడం జరిగింది. సో దీనికి రివ్యూ అయితే ఒకసారి చూద్దాము. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి అమెజాన్లో నాకైతే 6000 అయితే పడింది మైకు. సో ఫ్రెండ్స్ ఈ మైక్ వచ్చేసి ఇది వచ్చేసి డిజిటెక్ DWM-102 ఉంది. సో ఇదైతే నాకు 6000 అయితే పడింది. సో 4000లో కూడా డిజిటెక్ ఒకటి ఉంది కానీ సో దానికంటే ఇది కొంచెం బెటర్ ఉంటుందని రివ్యూ అయితే చూసిన. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. దీన్నైతే మంచి బాక్స్ పీస్ అయితే ఇచ్చాను. బాక్స్ అయితే నీట్గా ఉంది. దీంట్లో మనకు వచ్చేసి ఒక రిసీవర్ 2 మైక్స్ అయితే వస్తాయి. మనకైతే లోపల చిన్న బాక్స్ అయితే వచ్చేసింది. సో దీని లోపల మైక్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి రిసీవరు. సో అట్లాగే ఇవి 2 మైక్లు చూస్తున్నారు కదా, ఇది మైక్ ఈ బాక్స్లో అయితే వచ్చేసినాయి. సో దీన్ని అయితే ఇప్పుడు ఫోన్కి అయితే కనెక్ట్ చేసి ఎట్లా వస్తుందో మీకు అయితే రివ్యూ ఇస్తాను. సో ఇదైతే ఏం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో నా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. సో మీరు చూడవచ్చు నేనైతే వితౌట్ మైక్ మాట్లాడుతున్నా. సో దీనికి తర్వాత మైక్ ఉండే డిఫరెన్స్ అయితే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ కొంచెం నేను బయట ప్రదేశంలో ఉన్నా కాబట్టి ఇప్పుడైతే కొంచెం గాలి వస్తుంది కాబట్టి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కానీ దీనివల్ల మనకు నాయిస్ క్యాన్సలేషన్ ఏమైనా అవుతుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. కెమెరాకు పెట్టేది అనుకుంటా. సో హెడ్ సెట్ అయితే వచ్చేసింది మనకు. సో వాయిస్ క్లారిటీ ఎట్లా వస్తుందని కట్ చేయండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్బాక్సింగ్ అయితే చేసినాం. సో ఇది వచ్చేసి మనకు బాక్స్ అయితే వచ్చేసింది. ఇదే మొత్తం మన సంసారం ఇడ పెట్టిన ఇవన్నీ కనెక్టర్లు. ఇది ఒక పౌచ్ అయితే వచ్చేసింది డిజిటెక్ నుంచి. అట్లాగే ఇది మైక్ బాక్స్ అన్నట్టు. సో మైక్స్ పెట్టుకోవచ్చు దీంట్లో. అట్లాగే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే దీంట్లో మైక్ పెట్టేసి ఇక్కడ మనకు కేబుల్ అయితే ఇచ్చేసిండు. సో ఈ కేబుల్తోనే దీంట్లో అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో అట్లాగే మనకు వచ్చేసి 2 మైక్లు అయితే వచ్చేసినాయి. అట్లాగే ఒక రిసీవర్ అయితే మనకుంది. సో ఇదైతే కార్డ్ అయితే ఇచ్చేసిండు. సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎట్లా కనెక్ట్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలని అయితే ఉంది. సో అట్లాగే ఇదైతే మనకు ఫోన్కు ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేయడానికి ఒక సీ టైప్ ఇచ్చిండు. అట్లాగే రౌండ్ కనెక్టర్ అయితే ఇచ్చేసిండు. అట్లాగే మనకు ఐఫోన్ కనెక్ట్ చేయడానికి కూడా ఒకటి ఇచ్చిండు. సో ఇదైతే ఐఫోన్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనకు 2 హెడ్సెట్లు అయితే ఇచ్చేసిండు. సో హెడ్సెట్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మనకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు సో వాయిస్ క్లారిటీ ఎట్లా ఉందని ఆయన అయితే మనకు చెక్ చేసుకోవచ్చు, వినొచ్చు వాయిస్ క్లారిటీ. అట్లా ఇంకొకటి వచ్చేసి ఇది యాక్సెసరీస్ బాక్స్. ఓకే రైట్ బ్రో. ఇప్పుడైతే చెక్ చేసేద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకు ఒక రిసీవరు అట్లాగే 2 మైక్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే దానికైతే కనెక్ట్ చేస్తున్నా ఆ ఫోన్కు, ఇప్పుడు మాట్లాడే ఫోన్కి. సో ఆ డిస్టెన్స్ ఎంత దూరం వస్తుందో మనం అయితే కొంచెం దూరం వెళ్ళి కూడా చెక్ చేద్దాం. ఇప్పుడైతే మీరు వింటున్న ఆడియో వచ్చేసి మన మైక్ డిజిటెక్ ఏదైతే ఉందో సో దాంట్లో అయితే రికార్డ్ చేసిన. సో ఇది డిస్టెన్స్ ఎంత వరకు వస్తుందో ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఒక 100 మీటర్లు అయితే ఈజీ. దీంట్లో ఇంకో మోడ్ అయితే పెడదాము, ఈకో మోడ్ అని ఉంది. సో దాంట్లో ఎట్లా వస్తాయో ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు వింటున్నారు కదా, సో ఇది ఈకో మోడ్ అయితే ఆన్ చేసిన. సో దీంట్లో మీరు వాయిస్ క్లారిటీ ఎట్లుందో ఒకసారి అయితే చూడొచ్చు. సో నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఇప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ లేదు కాబట్టి సో అంత మనకైతే ఏం ఏర్పడట్లేదు. ఒకసారి ట్రాఫిక్లోకి వెళ్ళి ఎప్పుడైనా చూసినప్పుడు వీడియో తీసినప్పుడు అయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది నాయిస్ క్యాన్సలేషన్ ఎట్లా ఉందని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఈకో మోడ్లో అయితే మీరు ఆల్రెడీ చూసారు. సో ఇప్పుడు వచ్చేసి నాయిస్ క్యాన్సలేషన్ మోడ్లో అయితే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం అయితే పడుతుంది. అట్లాగే మనకి ఇప్పుడు పైన వచ్చేసి రేకులు అయితే ఉన్నాయి. సో ఈ రేకుల సౌండ్కి వర్షం పడితే సౌండ్ ఎట్లనో మీకైతే తెలుసు. సో ఇప్పుడైతే నాకైతే చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో ఈ నాయిస్ క్యాన్సలేషన్ వల్ల వీడియో ఎట్లా వస్తుందో నాకైతే తెలియట్లేదు. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఎట్లా వస్తుంది వీడియో అని. సో ఇదైతే నాయిస్ క్యాన్సలేషన్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా. సో ఈకో మోడ్ ఆన్ చేశాను, అట్లాగే నాయిస్ క్యాన్సలేషన్. ఇప్పుడు వచ్చేసేది నా నార్మల్. సో దీంట్లో అయితే మీకు చూడొచ్చు, ఇది వచ్చేసి నాకు 6000 అయితే పడ్డది. ఇది వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తే చూసుకోండి, డిజిటెక్ DWM 102 మైక్. ఇదైతే వచ్చేసి ఇది 6000 రూపీస్ అయితే నాకు పడ్డది. సో ఇంతకుముందు నేను ఒక 600లో తీసుకున్నా మైక్, అదైతే చాలా వరెస్ట్ ఉండే. సో దాని రేట్ని బట్టి దాని క్వాలిటీ అయితే ఉంది. సో ఇదైతే కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఛార్జింగ్ పరంగా కూడా చాలా బాగానే వస్తుందంట, చాలా రివ్యూస్ అయితే నేను చూసాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అట్లాగే ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. సో ఇదైతే ఏ పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో ఇది మన జెన్యూన్ రివ్యూ. సో ఇన్ని రోజులు అయితే నాకైతే మైక్ లేకపోతే చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది. సో ఇది ఇప్పుడైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వీడియోలు చేయడానికి మనకు చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. సో మీరు ఎవరైనా తీసుకుంటా అంటే ఈ మైక్ అయితే తీసుకోండి, పర్లేదు, బెటరే. ఇంకోటి డిజిటెక్లోనే 4500లో మనకు అమెజాన్లో అయితే ఒకటి చూపిస్తుంది. సో అది కూడా బెటరే. సో నాకు ఇది ఏంటంటే వేరే ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారు. సో ఇది మంచిగా ఉంటుంది 6000 అని చెప్తే నేనైతే ఇది తీసుకున్నాను. సో మీకు అది నచ్చితే 4000 అది కూడా తీసుకోవచ్చు. సో మనకి ఎందుకంటే వైర్లెస్ మైక్ అంటే కొంచెం బెటర్, ఎందుకంటే వైర్ మైక్తో తీయాలంటే క్వాలిటీ ఇప్పుడు 2000లో కూడా మనకు వైర్ మైక్స్ అయితే వస్తున్నాయి. సో దాంట్లో ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అవుట్డోర్కి వచ్చి వీడియో షూట్ చేయాలంటే కొంచెం వైర్తో మనకి ఇబ్బంది అయితే అవుతుంది. సో ఈ వైర్లెస్ అయితే బెటరు. సో వీడియో అయితే వేరే వాళ్ళకైతే షేర్ చేయండి, ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకి. సో కంపల్సరీ ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సో మైక్ తీసుకోవాలంటే కొంచెం బడ్జెట్ ఒక 10,000 బిలో అయినా పర్లేదు, కొంచెం మంచిది అయితే తీసుకోండి. ఈ 2-3-5,000లో తీసుకుంటే ఏంటంటే మనకు దానికి తగ్గ క్వాలిటీ అయితే మనకు ఉండదు. ఏదైనా ప్రోడక్ట్ దాని క్వాలిటీ ఎట్లా అంటే మనం పెట్టే అమౌంట్ పైననే ఉంటుంది. ఇప్పుడు నువ్వు 10,000 తీసుకుంటే 10,000 లాగానే ఉంటుంది. ఇప్పుడు అట్లాగే మనకు 20,000 పెడితే మనకు రోడ్ మైక్ అని వస్తుంది. దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ, అది దాని క్వాలిటీ అయితే వేరే ఉంటుంది. సో దీని క్వాలిటీ దీనికి ఉంటుంది, మనం పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుంది. సో ఇదైతే నాకు పర్లేదు, బెటర్ అనిపించింది. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి, లేదా ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకైతే సజెస్ట్ చేయండి, అట్లా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో మళ్ళీ వీడియోని అయితే వెళ్ళేటప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అట్లాగే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఓకే, బాయ్ మరి.